నాదికి వస్తుంటే అస్సలు మెట్లు ఎక్కలేకపోతాను. 4 మెట్లు వేయగానే ఆయాసం. నా ధైర్యం అంతా ఇదిగో తినే ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి సగం ఇదండి నేపాల్లోని ముక్తేశ్వర్ ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు మా పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మా నేపాల్ ముక్తినాథ యాత్రలో అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టానికి చేరుకున్నాం. భయంకరమైన ఘాట్ రోడ్లు, లోతైన లోయలు, మంచు పర్వతాల మధ్య ప్రయాణించి చివరకు ముక్తినాథ్ క్షేత్రాన్ని దర్శించే భాగ్యం మాకు కలిగింది. ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేసేస్తాను. పోఖ్రా నుండి ముక్తినాథ్కి అయితే ప్రయాణానికి శ్రీకారం చుట్టేశాం. మరి మా ప్రయాణం ఆద్యంతం ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో, ఎంత భయంకరంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హిమగిరిలో ఉన్నటువంటి అందాలను వీక్షిస్తూ మా ప్రయాణం ఎలా సాగిందో పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూసేయండి. మీరు కూడా ముక్తినాథ్కి ప్రయాణం చేశారా అన్నంత భ్రమనైతే ఆ వీడియో కలిగిస్తుంది. సో తప్పకుండా వాచ్ చేసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియోలో అయితే ఈ విధంగా ముక్తినాథ్కి చేరుకునేటప్పుడు మనం కాళీగండకి నదిని దాటుతామని చెప్పాను కదా. ఈ నది కొండల్లో ఎక్కడ పుడుతుందో, ఎక్కడ ప్రవహిస్తుందో అయితే తెలీదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అయితే పిలువబడుతుంది. దేవఘాట్ సమీపంలో నారాయణి నదిగా అయితే పిలుస్తారు. హిమాలయాల మొత్తం కూడా ఈ కాళీగండకి నది మనకి కనిపిస్తూనే ఉంటుంది. మరి దీని గురించిన కథ ఏంటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదంతా కూడా కాళీగండకి నదేనండి. ముక్తినాథిలో ఎక్కువగా మనకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ కాళీగండకి నదిలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ దొరికేటువంటి శాలిగ్రామాలని విష్ణుమూర్తి స్వరూపాలుగా అయితే కొలవడం జరుగుతుంది. ఈ కాళీగండకి నది గురించి 2 కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. అవేంటనంటే, పురాణాల ప్రకారం అయితే జలంధరుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య బృందాదేవి అంటే తులసీదేవి. ఆవిడ గొప్ప పతివ్రత. ఆవిడ పాతివ్రత్య శక్తి వల్ల జలంధరుణ్ణి దేవతలు కూడా ఓడించలేకపోతారు. దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో బృందాదేవి ముందు ప్రత్యక్షమయ్యి తన భర్త జలంధరుడు అనేలా భ్రమింపజేస్తాడు. దానితో తులసీదేవి యొక్క పాతివ్రత్యం భగ్నమవుతుంది. దేవతలు జలంధరుని సంహరిస్తారు. ఈ విషయం తెలుసుకున్న బృందాదేవి ఎంతో బాధపడి శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది. నీవు శిలగా మారిపోవాలి అని చెప్పి. ఆ శాపాన్ని స్వీకరించిన శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో వెలిశాడు అని చెప్పి పురాణ కథనం. మరొక కథ ఏంటంటే, నేపాల్లో ఉన్న స్థానిక జానపద కథనం ప్రకారం పూర్వం నేపాల్లో గండకి అనేటువంటి ఒక వేశ్య ఉండేదట. ఆమె వృత్తి వేశ్య వృత్తి అయినప్పటికీ తన వద్దకు వచ్చిన అతిథులను ఎంతో నిజాయితీగా భక్తిగా సేవించేది అని చెప్తారు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి సంకల్పిస్తాడు. ఒక అందమైన యువకుడి రూపంలో ఆమె ఇంటికి వెళ్తాడు. గండకి అతన్ని గౌరవంగా ఆహ్వానించి సేవ చేస్తుంది. కానీ అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు కనిపిస్తాడు. శరీరమంతా పుండ్లు పడిపోయి దుర్వాసన వచ్చినా సరే గండకి అసహ్యించుకోకుండా అతనికి సేవ చేస్తుంది. కొంతసేపటికి ఆ యువకుడు మరణిస్తాడు. ఆ కాలంలో భర్త మరణిస్తే భార్య సహగమనం చేయడం ధర్మంగా భావించేవారు. గండకి కూడా అతన్ని భర్తగా భావించి అతనితో పాటు చితిలో ప్రవేశించడానికి సిద్ధపడింది. ఆమె నిష్కపటమైనటువంటి భక్తి అంకితభావం చూసి ప్రత్యక్షమైన తర్వాత, నీవు గండకి అనే నదిగా మారుతావు, నీ గర్భంలో నుంచి నేను ఎప్పుడు పుడుతూనే ఉంటాను, శాలిగ్రామ రూపంలో దర్శనమిస్తాను అని చెప్పి వరమిస్తాడు. ఆ విధంగా ఇప్పటికీ కూడా గండకీ నదిలో శాలిగ్రామ రూపంలో విష్ణుమూర్తి పుడుతూనే ఉంటాడు అని చెప్పి హిందూ సాంప్రదాయంలో అయితే ఉంది. ఇదంతా కూడా నేపాల్కి సంబంధించినటువంటి ఒక స్థానిక కథనం. ఎన్నో హిమాలయ పర్వతాలని దాటిన తర్వాత మేమైతే ముక్తినాథ్కి అయితే చేరుకున్నాం. మమ్మల్ని రారమ్మంటున్నటువంటి మంచు కొండలు వెండి కొండల్లాగా మెరిసిపోతూ మాకైతే ఆహ్వానం పలికాయి.
ముక్తినాథ్కి చేరుకోవడానికి 2 గంటల ముందు నుంచే వాతావరణంలో మార్పులనైతే మేము ఈజీగా కనిపెట్టగలిగాము. చెవుల్లోకి చల్లటి గాలి వెళ్లకుండా కాటన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి, అలాగే చేతులు కాళ్ళు కూడా కొంచెం చలికి వంకరపోతున్నాయి, అంటే బిగుసుకుపోతున్నాయి. జర్కిన్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ముక్తినాథ్లో అడుగుపెట్టిన తర్వాత మా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. చెవుల్లో కాటన్, తలకు మంకీ క్యాప్ కంపల్సరీగా ఉండాలి. సాక్స్లు, గ్లౌజులు వేసుకోవాలి. అలాగే జర్కిన్ లేదా స్వెటర్స్ లాంటివి ధరించాలి. అలా అయితేనే అక్కడ ఉన్న చలి వాతావరణానికి మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే ముక్తినాథ్ దర్శనం కోసం అయితే మేము రెడీ అవుతున్నాము. ఇక్కడ కొండ ఏటవాలుగా ఉంటుంది కాబట్టి మనం పైకి స్టెప్స్ ఎక్కే కొద్దీ కూడా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఎక్కలేని వాళ్ళు ఇలా గుర్రాల్ని ఆశ్రయిస్తారు. కొంతమంది డోలీ సహాయంతో కూడా కొండపైకి వెళ్తారు. వాటికి సర్టెన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మేమైతే గుర్రం ఎక్కడానికి కొంచెం భయపడి నడకదారినే మెట్లెక్కి వెళదామని చెప్పి అనుకున్నాం. ముక్తినాథ్ ఆలయం సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. అలాగే నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో సముద్ర మట్టానికైతే సుమారుగా 3,800 మీటర్ల ఎత్తులో కొలువై ఉంటుంది. హిందువులకు మరియు బౌద్ధులకు అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా మన ముక్తినాథ్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రయాణంలో మేం ఫేస్ చేసిన ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కాదండి. ఇక్కడ మంచు ఒకవైపు, ఎండ, ఇక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేక ఇది మొత్తం పెయిన్. హెడ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ దాకా ఒకటే పెయిన్ అండ్ హెడేక్. ఆ హెడేక్ వల్ల కళ్ళల్లో మంటలు పుట్టేసి కళ్ళ నుంచి వాటర్ కారుతున్నాయి. 4 మెట్లు ఎక్కుతుంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆయాసం వచ్చేస్తుంది. ఆ శివయ్య ఇంకెంత దూరమో ఇన్ని మెట్లు ఎక్కాలి. అక్కడ మంచు వాతావరణానికి సైడ్ ఎఫెక్ట్స్గా ఇలా తల తిరగడం, వామిటింగ్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. హర హర మహాదేవ. ఇక్కడి మంచు వాతావరణానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వారు, ఆరోగ్యం బాగోలేని వారు ఇలా గుర్రాలపైన, డోలీలపైన వస్తే మేం నడవగలిగిన వాళ్ళు కొంచెం ధైర్యం చేసి స్టెప్స్ పైన అయితే వచ్చేసాం. ముక్తినాథ్ చుట్టూ ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు కానీ, అలాగే మెట్ల మార్గం, మనం నడిచేటువంటి మెట్ల మార్గం కానీ ఎంత అందంగా కనిపిస్తుందంటే ఆ ప్రకృతిని చూడడానికి 2 కళ్ళైతే సరిపోవు. జీవితంలో ఒక్కసారైనా ముక్తినాథ్ ఆలయాన్ని దర్శించాలి అనేటువంటి కోరిక బలంగా అయితే కలుగుతుంది. ముక్తి అంటేనే మోక్షం, నాథ్ అంటే దేవుడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శిస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ముక్తినాథ్, జై జై ముక్తినాథ్, జై ముక్తినాథ్, జై జై ముక్తినాథ్, జై ముక్తినాథ్ భగవాన్ కి జై. మరి తిరుపతి మెట్లెక్కినా ఇలా లేదు. ఇక్కడ కొండ ఏటవాలుగా ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి సగం అడ్వెంచర్ అయితే పూర్తి చేసాం. అవునా? ఇంకా సగం మెట్లు ఉన్నాయి. తంబిద్దామా ఒకసారి? సగం మెట్లు తంబు. అంకుల్ జీ మీరే తంబు. ఇంకా సగం మెట్లు ఉన్నాయి. లెట్ స్టార్ట్. ఏదో ఇంకా కొన్ని ఉండుంటాయి, ఎన్నన్నా తెలియదుగా మనకి. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. ముక్తినాథ్ ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటిగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ ముక్తినారాయణ స్వామి రూపంలో కొలువై ఉంటారు.
ఈ క్షేత్రం మహిమ గురించి స్కంద పురాణం, వారాహ పురాణం వంటి గ్రంథాల్లో ప్రస్తావనలైతే ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు, ఋషులు ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారు అని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ స్థలానికి ముక్తినాథ్ అని పేరు వచ్చింది. ఈ ఆలయం వెనుక భాగంలో వరుసగా ఏర్పాటు చేసిన 108 గోముఖాల నుండి నిరంతరం కూడా మంచునీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తీర్థం ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎదురుగా కనిపించేవి గోముఖాలు. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 108 గోముఖాల్లో ట్యాప్ దగ్గర ప్రతి దాని దగ్గర ఒక్కో బొట్టు పెట్టారా? మొత్తం నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై ముక్తినాథ్. జై ముక్తినాథ్. ముక్తినాథ్ ఆలయంలో విగ్రహం గురించి చెప్పాలి అనంటే మనకి ప్రస్తుతం దర్శనమిస్తున్నటువంటి విగ్రహం బంగారు వర్ణంలో ఉంటుంది. పద్మాసనంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవి సహితంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్లనే ముక్తినాథ్లో విష్ణుమూర్తి స్వయంభువుగా వెలిశాడు అనే ఖచ్చితమైనటువంటి ఆధారం అయితే లేదు. స్వామి దర్శనం అయిన తర్వాత ముక్తినాథ్ ఆలయానికి ఎదురుగా ఉండేటువంటి ఆలయం జ్వాలామయి ఆలయం. ఈ ఆలయం ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఈ ఆలయంలో భూమి అడుగు నుంచి సహజంగా వెలువడే వాయువు కారణంగా నీటి మధ్యలోనే నిత్యజ్వాల వెలుగుతూ ఉంటుంది. సాధారణంగా నీరు, అగ్ని కలిసి ఉండవు. కానీ ఇక్కడ మాత్రం నీరు, అగ్ని, గాలి 3 ప్రకృతి శక్తులు కలిసి ఒకే చోట దర్శనం ఇవ్వడం అనేది ఎంతో విశేషంగా భావిస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తుడు కూడా జ్వాలామయి ఆలయాన్ని తప్పక దర్శిస్తాడు. ఇక మా దర్శనం అయితే అత్యంత అద్భుతంగా జరిగిందండి. అయిన తర్వాత ఆలయం బయటికి వచ్చైతే మేము కొంచెం వీడియోస్, ఫొటోస్ లాంటివి అయితే తీసుకుంటున్నాము. లోపల అయితే మాత్రం ఎక్కడ వీడియోస్ కానీ ఫొటోస్కి కానీ అవకాశమే లేదు. ప్రతి యాత్రికులకి కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అత్యంత అద్భుతంగా స్వామివారి రూపం మాకు దర్శనం ఇచ్చింది. దర్శనం తర్వాత మేమైతే 108 తీర్థాల్లో కూడా వాటర్ పట్టడానికైతే రెడీ అయిపోయాం. సెంటిమెంట్స్ బాగా ఉన్నవారు కొంతమంది అయితే ఈ తీర్థాల కిందనే స్నానం చేస్తున్నారు. అలాగే స్వామివారి ఆలయానికి ముందు కూడా 2 నీటి కొలనులు ఉంటాయి. వాటిల్లో కూడా స్నానం చేసిన తర్వాత దర్శనానికైతే వెళ్తున్నారు. లేదు అనుకుంటే కొంతమంది ఈ వాటర్ని తల మీద అయితే చల్లుకుంటున్నారు. మేమైతే ఈ తీర్థాన్ని బాటిల్లో పట్టి ఇంటికి తీసుకొద్దామన్న ఆలోచనతో ప్రతి ఒక్కరం కూడా బాటిల్స్లో ఈ 108 తీర్థాల నుంచి కూడా వాటర్ని ఇలా బాటిల్లోకి అయితే నింపుతున్నాం. హిందూ సాంప్రదాయంలో 108 సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 108 ఉపనిషత్తులు, 108 దివ్యనామాలు, 108 జపమాల పూసలు వంటి అనేక పవిత్ర అంశాలకు ఈ సంఖ్య ప్రతీక. భక్తులు ఈ 108 దారాల కింద స్నానం చేస్తే పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. నాకైతే అనుకోకుండా ముక్తినారాయణుడి అక్షింతలైతే దొరికాయి. ఇంటికైతే తీసుకొచ్చేసాను వీటిని.
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చక్రాలను ప్రార్థనా చక్రాలు లేదా మణి వీల్స్ అని పిలుస్తారు. వీటిపైన ఓం మణి పద్మే హుం అనే పవిత్ర మంత్రం చెక్కబడి ఉంటుంది. భక్తులు ఈ చక్రాల్ని కుడివైపు తిప్పుతూ ప్రార్థన చేస్తారు. ఒకసారి ప్రార్థనా చక్రాన్ని తిప్పడం అంటే అందులో ఉన్న మంత్రాలను వేల సార్లు జపించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అని బౌద్ధులు విశ్వసిస్తారు. ఇవి శాంతి, కరుణ, జ్ఞానం మరియు పుణ్యానికి ప్రతీకలుగా భావించబడతాయి. ఇక ముక్తినాథ్ ఆలయం నుంచి మెట్లు దిగుతూ మా ప్రయాణాన్ని కిందకైతే మొదలుపెట్టేశాము. ఇంత పవిత్రమైన ముక్తినాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి మేం పడినటువంటి తపన, అలాగే మేం ప్రయాణం చేసినటువంటి భయంకరమైనటువంటి ఘాట్ రోడ్లు, ఎత్తైన హిమాలయ పర్వతాలు ఇవన్నీ కలిపి ముక్తినాథ్ని ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. మా ముక్తినాథ్ యాత్రలో ఈ పవిత్ర దర్శనాన్ని మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో సంతోషాల్ని మూటగట్టుకుంటూ మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాం. ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు ఎటువంటి గుర్రము, డోలీలు ఉపయోగించకుండానే మెట్లెక్కి వెళ్ళాం కదా, మరి ఆ సరదాని తీర్చుకుందామనే ఉద్దేశంతో కిందకి రాగానే మేమైతే గుర్రం ఎక్కి ఇలా వీడియోస్, కొన్ని మెమరబుల్ ఫొటోస్ తీసుకోవడం అయితే జరిగింది. ముక్తినాథ్లో అత్యంత చలి ప్రాంతంలో మేం వేర్ చేసిన డ్రెస్సింగ్ స్టైల్, అలాగే మేం దిగిన కొన్ని అద్భుతమైన ఫొటోస్ మీకోసమైతే షేర్ చేసేస్తున్నాను, చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనోకామిని యాత్రతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.